గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా, ఏ మార్పు రాలా, పరిపాలనలో మార్పు రాలా, దోపిడీలో మార్పు రాలా, అవినీతిలో మార్పు రాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు రాలా, ఏ రంగంలో కూడా మార్పు రాలా, చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలు ఏ రకంగా పెరిగాయో మనం చూస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకముడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. కనీసం రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ హయాంలో మంత్రి పదవిని ఎలగబెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల చరిత్ర. మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ కి చెందినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు. దేంట్లో మార్పు వచ్చిందో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి. ఏ రకమైనటువంటి మార్పుతో కూడినటువంటి పరిపాలన తెలంగాణలో అందిస్తా ఉన్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఏ విషయంలో మీరు మంచి పరిపాలన పేరు మీద, మార్పు పరిపాలన పేరు మీద, ప్రజా పరిపాలన పేరు మీద, ఇందిరమ్మ పాలన పేరు మీద మీరు పరిపాలన గద్దె మీద కూర్చున్నారో, 2 సంవత్సరాలు పరిపాలన చేశారో రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు గ్రామాల్లో తిరిగి పోలీసులను పెట్టుకొని సభలు పెట్టుకోవడం కాదు, ఈరోజు ఇచ్చినటువంటి హామీల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాడా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. మీరు 2 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీని అమలు చేస్తే ఈ ఇందిరా పార్కులో చర్చకు వస్తావా? మీ ప్రజాబడిలో చర్చకు రావాలా? లేకపోతే ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలా? రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి, ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. పార్టీ తరఫున మా పార్టీ కార్యకర్త ఎవరైనా సరే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశావా? అనేక రకాల పంటల మీద 500 బోనస్ ఇస్తా ఉన్నావు. ఒక సన్న బియ్యం తప్ప ఏ దాని మీద కూడా బోనస్ ఇవ్వడం లేదు. పత్తి మీద బోనస్ ఇస్తున్నావా? వేరుశనగ మీద బోనస్ ఇస్తున్నావా? దేంట్లో ఇస్తున్నావు? 10 పంటల మీద గిట్టుబాటు ధర అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నారు. రైతులకు, రైతు కూలీలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. కౌలు రైతులకు ప్రతి ఎకరానికి 10,000 ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఏమైందని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా నిరుద్యోగ యువత